ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి పోలీస్ స్టేషన్ నందు బైఠాయించి న్యాయం చేయమని డిమాండ్ చేయడం వలనే గతంలో 307 సెక్షన్ కింద కేసు నమోదు కాబడ్డ వైసీపీ నాయకులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని, అలాగే ఎస్పీపై పరుష పదజాలం ఉపయోగించిన ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేయాలని టీడీపీ పట్టణ అధ్యక్షుడు జబీవుల్లా, టీడీపీ నాయకుడు ఆవుల దస్తగిరి డిమాండ్ చేశారు. మొన్న ఆదివారం జరిగిన ఒక కిడ్నాప్ కేసులో నేను నా కొడుకులు ముద్దాయిగా చేర్చడం అనేది జరిగింది. అది కేవలం నాకు జమాలు మున్నా అనే ఇద్దరు నాకు డబ్బులు బాకీ ఉంటే 4 లక్షల రూపాయలు నేను అడగను. ఆయన 7 సంవత్సరాల నుంచి ఊరు ఇచ్చిపోయి అక్కడ కనిపించినాడు. నిన్నటి దిన ఆదివారం కనిపిస్తే నేను డబ్బులు అడిగిన, ఏమయ్యా 7 సంవత్సరాలు ఊరు ఇచ్చిపెట్టిపోయి ఏమి నాకు డబ్బు ఇవ్వని అడిగితే అతను కొద్దిగా వాదోపాదంగా మాట్లాడితే స్టేషన్కి పోదాం దాన్ని పిలుచుకోవడం పోవడం జరిగింది. తన బండిలో తను వచ్చినాడు, మా బండిలో మేము పోయినాం పోలీస్ స్టేషన్. అక్కడ పోయినాక కూర్చొన్నాక కొద్దిగా వాదన జరిగితే దాన్ని పట్టుకొని బేస్ చేసుకొని అక్రమం కేసు కట్టించడం జరిగింది. ఎమ్మెల్యే గారు మేము కిడ్నాప్ చేసే వాళ్ళమైతే కారులోనో దేంట్లోనూ తీసుకుపోయి ఏదైనా చేసినాం. పబ్లిక్గా స్కూటర్లో తన స్కూటర్లో తను వచ్చినాడు, మా స్కూటర్లో మేము పోయాం స్టేషన్ కూర్చున్నాము. పోలీసు వాళ్ళు కూడా చెప్పినారు, పెద్ద మనిషిగా జబీబుల్లా రఫీక్ వచ్చినారు, వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వమని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా మమ్మల్ని కిడ్నాప్ చేసినారని ఎమ్మెల్యే గారితో రికమెండేషన్ చేయించుకొని ఒక లాయర్ని పిలిపించుకొని 4 సార్లు ఎఫ్ఐఆర్ చించి రాసి రాత్రి 2 గంటలప్పుడు ఎఫ్ఐఆర్ కట్టించి ఎమ్మెల్యే గారు ఫోన్లో ఎఫ్ఐఆర్ రాయించి మమ్మల్ని అన్యాయంగా ముద్దాయిలను చేసినారు కిడ్నాప్ కేసులో. తప్ప మేము ఎవరిని కిడ్నాప్ చేయలేదు, ఏమీ చేయలేదు. మేము డబ్బులు అడగడం తప్ప, అంటే ఎమ్మెల్యే గారి దృష్టిలో మేము డబ్బు అడగడం, పొద్దుటూరులో డబ్బు ఎవరు అడగకూడదా? ఆయనకు డబ్బు ఇవ్వాల్సిందే అడగచ్చు. ఆయనను ఊరికి ప్రశ్నించితేనే ఒక బీసీ నేత అయినంటే నందం సుబ్బయ్యని చంపించినారు. బీసీల బాధిని అంటాడు, బీసీలకు న్యాయం చేస్తా అంటాడు. మరి ఒక బీసీని చంపించా, ఒక బీసీ ఎమ్మెల్సీ అయితే ఆయన ప్రొద్దుటూరులో ఎక్కడే కానీ వైఎస్ఆర్ పార్టీలో సంబంధించిన ఫంక్షన్ ఏది కార్యక్రమంలో కూడా లేకుండా బహిష్కరించడం జరిగింది. రమేష్ని ఈరోజు పొద్దుటి ఏ దాంట్లో పెక్షిల్లో కానీ వారి కార్యక్రమాల్లో కానీ ఎక్కడైనా మీరు పొద్దుటూరులు అందరూ చూస్తున్నారు, ఎక్కడే కానీ ఆ బీసీ ఎమ్మెల్సీ గారు ఉన్నారా ఫోటోల్లో కానీ ఏ ఫంక్షన్లో కానీ? ఒక బీసీ అయినటువంటి చెల్లా రాజగోపాల్ను టికెట్ ఇస్తాను, నీకు చైర్మన్ చేశానని ఆయనకి ఎలాంటి కనీసం కౌన్సిలర్ టికెట్ కూడా లేకుండా ఆయన వాడుకొని ఆయన వదిలేసినారు. బీసీలు ఎస్ఐ అయినటువంటి ఒక మహిళ మీద కేసు జరిగితే కొడితే ఆమెను ఎవరైనా సామాన్యులు చేయగలుగుతారా? ఒక అధికార పార్టీలో అధికారం ఉన్నబడిన వాళ్ళు తప్ప అంత పని చేయగల ఒక ఎస్ఐని కొట్టడం అంటే వాళ్ళతో ఏదో ఒక శక్తి ఉంటే తప్ప సామాన్య మానవులు చేసే పని అయితే కాదు. మరి అందరికీ తెలుసు, ప్రజలకు ఎవరు చేసింది కూడా. మరి దాని మీద ఈనాడు మా మీద తప్పుడు కేసు బనాయించే తీరిక నీకు ఆనాడు వచ్చి స్టేషన్ గురించి ఒక మహిళ మీద, ఒక బీసీ మీద జరిగినటువంటి అన్యాయాన్ని నువ్వు ప్రశ్నించలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. ప్రశ్నించవచ్చు కదా, మరి నువ్వు అదే వచ్చి ఇంత అన్యాయం జరిగింది అని. ఒక రమేష్ను నందం సుబ్బయ్యను చంపుతాము, అటనే చంపుతామని బెదిరిస్తే అది కేసు కడితే ఇంతవరకు ఆ కేసు బయటికి రాకుండా. మరి అటువంటి కేసులన్నీ పెట్టుకొని మేమేదో డబ్బు ఇవ్వాలని మేము అతన్ని ప్రశ్నిస్తే మమ్మల్ని మీద, నా కొడుకు మీద, నా మనుషుల మీద తప్పుడు కేసు పెట్టించి నన్ను రాత్రి 3 గంటలప్పుడు రిమాండ్ తీసుకొని పోయినారు. అక్కడ మేజిస్ట్రేట్ వారు చూసి చదివి వాళ్ళకై వాళ్ళు తెచ్చి ఇచ్చినారు కదా స్టేషన్లో అని ఆయన మందలించి ఈ కేసులో రిమాండ్ రద్దు చేస్తూ 141 నోటీస్ ఇచ్చి వాళ్ళని అందరినీ వదిలిపెట్టండి అని మాకు ఆయనలో దేవుడు ఉన్నాడని నమ్మిన రాత్రే మేము చూసినాం. మాకు అటువంటి తీర్పిచ్చి మమ్మల్ని రాత్రి 3 గంటలప్పుడు 41 నోటీస్ ఇచ్చి ఇంటికి పంపడం జరిగింది. మరి డబ్బులు బాకీ ఉంటే అడిగితే నేను ప్రశ్నిస్తే జైలు పంపుతుంది. నీకు ఏదన్నా మేము బోధన చేస్తే తప్పుడుగా భావించి కేసులు పెట్టింది. అంటే బీసీలు ఎదగకూడదనే, బీసీ సామాజిక వర్గంలో నేను ప్రవీణ్తో తెలుగుదేశంలో మేము చురుగ్గా పాల్గొంటున్నామనే ఉద్దేశంతోనే మమ్మల్ని నిన్న అరెస్టు కావాల్సిన అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత మా నాయకుడైనటువంటి ప్రవీణ్ కుమార్ ఇన్ఛార్జి
తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి వచ్చి ధర్నా చేసి అక్కడ మీ పోలీసు వాళ్లకు కూడా మీ ఎస్పీ గారిని తిరితే కూడా ఏనాడు కూడా పట్టించుకోలే. ఈనాడు మీలో చలనం వచ్చి ఈనాడు ఎస్పీ గారిని తిట్టిన వారి ఎమ్మెల్యే మీద కూడా కేసు పెట్టిన ఈరోజు సందర్భం ఇది. మీ పోలీసులు జరిగితే కూడా మా నాయకుడి తెలుగుదేశం నాయకుడైనటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించి ఈరోజు మీలో చలనం తెచ్చి ఎస్పీ గారు తిట్టినందుకు కేసు కట్టించడం జరిగింది. ఈరోజు 307లో 18 నెలలుగా ముద్దాయిలుగా ఉండి పక్క టౌన్లో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎవరిని కూడా అరెస్ట్ చేయలే. మా వాళ్ళనైతే ఇమీడియట్లీ బృందాలుగా విడిపోయి ఎక్కడెక్కడో తప్పిపోయినారు. వాంటెడ్ ఏదో క్రిమినల్ ముద్దాయిల మాదిరి మమ్మల్ని అందరినీ ఎక్కడెక్కడో ఫోటోలు వేసి టీవీలకు వేసినారు. మరి 18 నెలలుగా 307లో ముద్దాయిలుగా ఉన్నారు. వాళ్ళని ఎవరు పట్టుకోలే. ఇటువంటి తప్పులని పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఈనాడు వాళ్ళలో చలనం తెచ్చి ఈ పొద్దు ఎస్పీ గారు కూడా వాళ్ళని అరెస్ట్ చేయమని ఒక్కడు కూడా ఊళ్ళో లేని పరిస్థితి ఈరోజు 307లో ఉండబడిన ముద్దాయిలు ఈ పొద్దు ఒక్కరు కూడా లేరు. వాని గురించి వేయండి ఈ పొద్దు పోలీసు వాళ్ళు వేయాలి. మరి వాంటెల్లి వీళ్ళు ఎక్కడున్నా పట్టుకోండి, వీళ్ళు ప్రమాదకరమైన వ్యక్తులని వేయించండి. మా వాళ్ళని వేయించినారు కదా, భరతరెడ్డిని, రాముని. మరి వీళ్ళని వేయించండి. వీళ్ళని వేయించి వృద్ధులు అరెస్ట్ చేయండి. పోలీసు వాళ్ళు కూడా నిష్కారణంగా మేము తొడకపోయి మేము ఏదో పోలీస్ వ్యవస్థలో న్యాయం బతికుంటుంది, వ్యవస్థ చట్టం ఉందని మేము నమ్మి తీసుకొని పోతే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చట్టం రాచమల్లు చట్టం జరిగి మా మీద అక్రమమైన కేసు పెట్టి నిన్న మమ్మల్ని రిమాండ్ పెట్టడం జరిగింది. అక్కడ మాకు దేవుడు అనేవాడు ఉన్నాడు, న్యాయం అనేది బతికుంది కాబట్టి అక్కడ ఉండబడిన జడ్జి గారిలో దేవుడు నాడని నమ్మిన సందర్భం రాత్రి మాకు జరిగింది. మేము ఏ కిడ్నాపు చేయలే, మేము ఎలాంటిది చేయలే. మాకు డబ్బు బాగుంటే అడగడం జరిగింది, అంత తప్ప ఏం జరగలేదని ప్రజలందరికీ తెలియజేసుకుంటాం.